హాయ్ ఫ్రెండ్స్, జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 41 పెద్దమ్మగుడి దగ్గర ఆక్రమించిన 200 కోట్ల విలువైన 2 ఎకరాల పార్కు భూమిని హైడ్రా రంగనాథ్ ఈరోజు కాపాడారు. పార్కుతో పాటు నాలాని కూడా కబ్జా చేసి బిల్డింగ్ కట్టడంతో హైడ్రా ఈరోజు మొత్తం బిల్డింగ్ని కూల్చి 2 ఎకరాలను కాపాడింది. కబ్జా చేసిన వ్యక్తి ఒక ఇంటిని రెంటుకు తీసుకొని దాని చుట్టూ ఉన్న పార్క్ స్థలాన్ని, నాలని, రోడ్ని ఆక్రమించి పెద్ద బిల్డింగ్ కట్టి హాస్టల్కి మరియు రెస్టారెంట్కి అద్దెకు ఇచ్చి నెలకు 10 లక్షల అద్దె కూడా వసూలు చేస్తున్నాడు. అయితే దీనిపై ఇంటి ఓనర్ హైడ్రా రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై హైడ్రా నోటీసులను సవాలు చేస్తూ కబ్జా చేసిన వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. హైడ్రా రంగనాథ్ టీం సుప్రీంకోర్టులో పార్క్, రోడ్ మరియు నాలాకి సంబంధించిన డాక్యుమెంట్స్ని, ప్రభుత్వ వాదనని బలంగా వినిపించి ప్రూఫ్ సబ్మిట్ చేయడంతో పబ్లిక్ ప్లేస్ అయినటువంటి రోడ్ని, పార్కుని, నాలాని ఎలా ఆక్రమిస్తారని దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అవుతూ కబ్జాదారుడికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. వెంటనే పార్క్ స్థలాన్ని, రోడ్ని మరియు నాలాని కబ్జా చేస్తూ కట్టిన బిల్డింగ్స్ని కూల్చివేయాలని సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది. ఇక మన రంగనాథ్ గురించి తెలిసిందే. బుల్డోజర్లతో దిగిన హైడ్రా రంగనాథ్ తన టీంతో కబ్జా చేసిన 2 ఎకరాల ఉన్న బిల్డింగ్స్ అన్నింటినీ కూల్చివేశారు. అలాగే కూల్చివేసిన ప్లేస్లో మంచి పార్క్ని నిర్మిస్తానని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి. ప్రభుత్వ స్థలాలు మరియు నాలాల పైన లేదంటే పార్కులను ఆక్రమించి కట్టారో ఇలాంటి వారికి కరెక్ట్ అయింది హైడ్రా అనే చెప్పొచ్చు. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాత్రం రాయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.